జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి రేఖా గుప్తా గారు రాక్షస సెక్యులర్ అయినటువంటి జయా బచ్చన్కు, ఎవరు జయా బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ భార్య వల్ల ఆమెకు మంచి కౌంటర్ అయితే ఇచ్చి పడేసింది. మామూలుగా గదిలే. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి నెలలో ఒకసారి మీ శక్తి మేరకు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అది ఎలా అయినా కావచ్చు, ఏ విధంగా అయినా కూడా కావచ్చు. ఈ స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసైనా పంపించవచ్చు. ఆ కింద నెంబర్ ఉంటుంది కదా, దాంట్లో గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే అన్నీ ఉంటాయన్నమాట. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. కామెంట్ బాక్స్లో వచ్చేసి అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి, యూపీఐ ఐడి అంతా కూడా. ఆ విధంగా పంపించవచ్చు. ఒకవేళ ఏ విధంగా ట్రై చేసినా కూడా మీకు పేమెంట్ కాకపోతే అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, నాకు ఒకసారి మెసేజ్ చేయండి, ఓకేనా? సరే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను పదే ఎన్నోసార్లు అడుగుతానే ఉన్నా, అయినప్పటికీ 1000లో ఒకరో ఇద్దరో మాత్రమే స్పందిస్తారు. ఎంత దారుణంగా ఉన్నదో పరిస్థితి ఒకసారి ఆలోచించండి. కొంతమంది అయితే 80 ఏళ్లకు పైబడిన వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు ఏదో అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు, నాయన ఇదిగో మేము ఇదే చేయగలుగుతున్నాము, మేము రిటైర్మెంట్ తీసుకున్నాము, వచ్చే పెన్షన్ డబ్బుల్లో ఏదో మా శక్తి మేరకు చేస్తామని చెప్పేసి కొంతమంది కాల్ చేస్తూ ఉంటే ప్రాణం చచ్చిపోతుంది. వాళ్ళకు ఉండే బాధ్యత దేశం పట్ల మీకు లేకుండా ఎట్లా పోయింది? మీకు లేకుండా ఎట్టపోయింది అంటాలి. నేనేమన్నా ఆస్తులు అడిగినా? మీ శక్తి మేరకే కదా చేయమని చెప్పి అడిగినా. ఇప్పుడు నాకు ఎంత వీలైతుందో అంతవరకు నేను ఛానల్ కోసం నేను చేస్తున్నా. ఎందుకంటే మన ఛానల్ ద్వారా కొంతమందిలైనా కూడా మార్పు తీసుకురావాలనేసి. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. బొచ్చు కూడా పట్టించుకొని నేను ఎవడేదైనా అనుకోని నేను చేసే పని చేస్తా. ఎందుకంటే ఇది నా దేశం కోసం చేస్తున్నా, ధర్మం కోసం చేస్తున్నా, మన భవిష్యత్ తరాల కోసం చేస్తాం. దానివల్ల ఎవడు ఏమనుకున్నా కూడా ఇప్పుడు పీకే బొచ్చు ఏం లేదు. కాబట్టి మిత్రులారా, మీరు ఏదో చూసి చూడనట్టు వదిలేకుండా మీ శక్తి మేరకు ఏదో ఒకటి అయితే సాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఇక న్యూస్ విషయానికి వస్తే, చెప్పే కదా, జయా బచ్చన్ ఈవిడి గారు బాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి అమితాబ్ బచ్చన్కు సతీమణి. పాపం గుడిగాల నాకు బాధేసింది ఇది న్యూస్ చదివినాక. కావాలంటే మీరు కూడా చూడండి. ఈవిడి గారికి ఇంకో హోదా కూడా ఉన్నది. అదేందయ్యా అంటే, సమాజ్వాదీ పార్టీ నాయకురాలు కూడా. ఏది ఆయన ఉంటాడు కదా ఉత్తరప్రదేశ్లో ఒక ఆయన అన్నమాట. ఈమె సమాజ్వాదీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా పెత్తనం అయితే ఎలగబెడుతుంది. ఈవిడ వచ్చేసి రాక్షస సెక్యులర్ అన్నమాట. సూడో సెక్యులర్ అనే మాట కూడా చాలా తక్కువ. అందుకని చెప్పేసి ఈవిడ గారిని రాక్షస సెక్యులర్ అని చెప్పి చెప్తున్నా. ఒకానొక సందర్భంలో ఈ జయా బచ్చన్ మాట్లాడతా, నా మనవరాలు పెళ్లి చేసుకోకుండా పిల్లల కన్యా కూడా నేనేం ఫీల్ అవును, గర్వపడతాను అని మాట్లాడింది. అర్థమైందా? ఎంత అభ్యుదయ మహిళ ఒక్కసారి ఆలోచించండి. అమితాబ్ బచ్చన్ ఎంత కులిపింటాడో మాట్లాడిన మాటలకు. ఐశ్వర్య కావచ్చు, అభిషేక్ బచ్చన్ కావచ్చు, వాళ్ళు ఎంత మదనపడి ఉంటారో. ఏంద్రా స్వామి, మా అమ్మ ఈ మారి మాట్లాడుతుంది, మా అత్త ఈ మారి మాట్లాడుతుంది అనేసి. లేకపోతే మనవరాలు పెళ్లి చేసుకుండా బిడ్డల కంటే ఏంది ఏమో గర్వంగా ఫీల్ అయ్యేది. ఇదేనా సభ్య సమాజానికి మనం ఇచ్చే సందేశము? వీళ్ళలో బతుకు ఏ కాలు మెట్టుతో కొట్టాలి ఇలా పట్టుకొని? మీరే ఆలోచించండి ఒకసారి. ఈ వ్యాఖ్యలను బట్టి ఈవిడ గారి క్యారెక్టర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ప్రతి సందర్భంలో కూడా మోడీ గారిని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీను, అలాగే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం విమర్శిస్తా రాక్షసానందం పొందుతూ ఉంటుంది. రాక్షస మహిళ అన్నమాట. అయితే మొన్న పార్లమెంట్లో ఈ జయా బచ్చన్ మాట్లాడుతా, పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ని అయితే చేపట్టినారు. అసలు ఒక మిలిటరీ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టడం ఏంది? ఈవిడ గారి బాధ్యుడు. మహిళలు తమ సింధూరాన్ని కోల్పోయి బాధపడతా ఉంటే ఈ మిలిటరీ ఆపరేషన్కు సింధూర్ అని చెప్పి పేరు పెట్టడం ఆశ్చర్యంగా ఉండదు అని మాట్లాడింది. కొంచెమన్నా ఉండేట్టేనా గుజ్జు లోపల? ఎవరైతే ఉగ్రవాదం ఉండా కొడుకులు మన ఆడబిడ్డల సింధూరం చెరిపేశారో, హిందువు అని చెప్పి పేరు పెట్టి మతం అడిగి మరి చంపినారో, అలాంటి వాళ్ళని చంపేదానికే సింధూరాన్ని చెరిపేసినందుకు ప్రతీకారంగా ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే చేపట్టినారు. ఈవిడ ఏం మాట్లాడుతుంది? ఎప్పుడన్నా పెట్టుకుంటే కదా దాని విలువ తెలిసేది. పెద్ద బొబ్బొక్క మాదిరా ఊరికి మాట్లాడితే సరిపోయినా. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఫెయిల్డ్ ఆపరేషను. ఆపరేషన్ సింధూర్ అంట ఫెయిల్డ్ ఆపరేషన్ అంట. ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయి. ఊరి స్వామి ఏంద్రనైనా భారతదేశం ఈ స్థాయిలో దాడులు చేసింది, కనీసం భారతదేశానికి కొంతవరకైనా కూడా నష్టం కలగకుండా అని చెప్పి వాళ్ళు చెప్పినారు. ఈవిడ గారు చెప్పడం ఫెయిల్డ్ ఆపరేషన్ అంట. ఈ ఆపరేషన్లో ఏం చేశారో ఎవరికి కూడా తెలియదంటూ పార్లమెంట్ సాక్షిగా పిచ్చి వాగుడంతా కూడా వాగింది. ఈ దేనైనా ఒక మిసైల్ కట్టుకొని ఈవిడ గారిని దొబ్బకపోవాల్సింది పాకిస్తాన్కు. కళ్ళారా చూసి బోళం అనుకొని లైవ్లో.
ఏది ఇట లంగా ఇట వాళ్ళంతా యానిచొస్తారో మన కాలబడే దరిద్రము అప్పా స్వామి ఈ దరిద్ర గుంపు వల్ల మన దేశానికి సగం శనిపడుతుంది అల్లాడిపోతుంది సగం మరినా ఈ దరిద్ర జాతి అంతా ఈ దరిద్ర గుంపు అంతా కనపోతే అంతే దేశం ప్రశాంతంగా ఉంటుంది బాగుపడిపోతుంది. ఇకపోతే సమాజ్వాదీ ఎంపీ అటువంటి ఈ జయా బచ్చన్ మాట్లాడిన మాటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అటువంటి మన రేఖా గుప్తా గారు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా గారు మాట్లాడతా ఈ జయా బచ్చన్ సెక్యులర్ అని చెప్పి చెప్పుకు తిరిగే ఒక సూడో సెక్యులర్ అర్థమవుతుందా. ఆమెకు మహిళల సెంటిమెంట్లు, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. ఆమెకు తెలిసిందల్లా సినిమాల్లో ఊరికే నటించడమే. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో ఏదే తింటా కూడా ఈ దేశాన్ని అవమానపరిచేలా మాట్లాడడానికి జయా బచ్చన్కు సిగ్గుండాలా సిగ్గుపడాలా అని మాట్లాడింది ఎవరు మన రేఖా గుప్తా గారు. మిలిటరీ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఎందుకు పేరు పెట్టారని అడుగుతారు. మహిళల సింధూరాన్ని తీవ్రవాదులు తుడిచేసినందుకే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి పేరు పెట్టారు. అర్థమవుతుందా. అది ఎంతో గౌరవమైనటువంటి పదం. కానీ జయా బచ్చన్కు ఆ పేరు ఏదో పాములాగా కనపడతా ఉన్నట్టున్నది. చిటికెడు సింధూరం విలువ తెలియనటువంటి ఈ జయా బచ్చన్కు అసలు ఈ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యే అర్హత కూడా లేదు. ఆమెకు దేశ వాస్తవికత గురించి తెలియదు. కానీ సినిమాల్లో మాత్రం బాగా నటించాలి. అంటే ఈవిడ గారికి డ్రామాలు దొబ్బడమే తెలుసు, ఏమే మన దేశం విలువ తెలియదని చెప్పి అర్థం అన్నమాట. ఈ ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి ఈ సూడో సెక్యులర్ పార్టీలకు మన దేశం మీద ప్రేమ లేదు, మన దేశం మీద గౌరవం కూడా లేదు. వీళ్ళు అసలు మన దేశాన్ని ఎప్పటికి కూడా ప్రేమించలేరు, కానీ నటించడం మాత్రం నటిస్తారు. ఈ జయా బచ్చన్ అయితే మన భారతదేశం కంటే పాకిస్తాన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. నిజంగా ఇది అయితే సిగ్గుపడాల్సిన విషయం అని చెప్పేసి రేఖా గుప్తా గారు దంచి వదిలిపెట్టింది. మామూలు కూడా కాదు. సిగ్గుండాల. పాకిస్తాన్ సకల్ నాకుతారా, వాళ్ళు పొగుడుకుంటారా, వాళ్ళ నెత్తిని కూర్చోబెట్టుకుంటారా. భారతదేశం అంటే మీకు చులకనగా కనపడుతుందా. ఏం మనుషులో ఏం బతుకులో వీళ్ళు అన్నం తింటారా భారతదేశంలో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు అశుద్ధం తెచ్చుకొని బాక్సులో పెట్టుకొని తెచ్చుకొని తింటారా, నాకు అర్థం కావాలా. ఈ జయా బచ్చన్ నిజానికి పాకిస్తాన్లో పుట్టుంటే సరిపోయేది. మన దౌర్భాగ్యం కొద్దీ మన దురదృష్టం కొద్దీ మన దేశంలో పుట్టింది. పైకి మాత్రం మేము భారతీయులమని మాది భారత జాతి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం అచ్చం పాకిస్తాన్ అధికార ప్రతినిధుల్లాగానే వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను సూటిగా అడుగుతున్నా, ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో జయా బచ్చన్ హిందువుల కోసం అసలు ఏం చేసింది, ఏం చేసింది అంటాలే. ఏం చేసింది నోటికి వచ్చేట్టు ఇప్పుడు చూసా కూడా ఇట్లా లంగా మాటలు లత్కోర మాటలు మాట్లాడుతూ ఉంటుంది కదా, ఇదే చేసేది. ఇంకేం చేస్తుందా. ఏ చిన్న పనైనా కూడా హిందువులకు ఆమె చేసినట్టు ఆధారాలు కూడా లేవు. ఎప్పుడు కూడా మత రాజకీయాలు చేసుకుంటా పాకిస్తాన్ను ముస్లింలను సంతృప్తిపరచడం కోసమే ఈవిడ గారైతే పనిచేస్తూ వస్తుంది. ఏమే క్లారిటీ చూడండి. ఆపరేషన్ సింధూర్ను ప్రపంచం అంతా కూడా మెచ్చుకుంటా ఉంటే ఈ జయా బచ్చన్కి మాత్రం అసలు ఆపరేషన్ సింధూర్ ఒక ఫెయిల్డ్ ఆపరేషన్గా కనపడుతుందంట. ఆమె కళ్ళుండి చూడలేనటువంటి గుడ్డి దాంతో సమానం. నిజంగా అది గుడ్డిది. నేను మళ్ళా చెబుతున్నా, జయా బచ్చన్ వచ్చేసి ఒక దేశద్రోహి. ఆమె ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రేమికురాలి అంటూ జయా బచ్చన్కు ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేఖా గుప్తా గారు మామూలు కాదు ముక్కు పట్టుకొని పళ్ళు రాలపెట్టట్టు ఈ శంప ఆ శంప వాయించి పారదొబ్బింది. అంటే మొట్టమొదటిసారి జయా బచ్చన్కి ధీటుగా సమాధానం చెప్పింది. నిజంగా ఈ అమితాబ్ బచ్చన్ నేను చెప్పినా కదా, ఆయన ఎంత దురదృష్టవంతుడో. ఈ మొహాన్ని చూసి ఆయన ఎట్ట సంసారం చేస్తాడో నాకు అర్థం కావాలి. ఆ మొహం చూసే 10 రోజులు మన కర్మ తగులుకున్నట్టే. అంత చండాలపు మొహం. ఆవిడ గారిని పెట్టుకొని ఏందో, లేకపోతే ఎట్టట ఆయనకు భార్య అయింది, ఏ విధంగా బతకాలా, ఎంత కుందాగా ఉన్నతంగా దేశం కోసం ఎట్ట ఉండాలా, ఎట్ట పని చేయాలా. ఆయనేమో ఒక పక్కన ఒక రీతిలో ఆయన పోతా ఉంటే ఈవిడ గారేమో ఇంకొక దారి. ఏం మనుషులు రా స్వామి, ఏం కనమరా నాయన. మనవరాలు పెళ్లి కాకుండా బిడ్డలకంటేనేంది గర్వపడేది ఏంది. ఇటాటు అమ్మ జీవితం యాడిచ్చొచ్చారు రా స్వామి మొండసంతంతా కూడా మన దేశంలోకే. ఎవరు మెంగబెడితే వీళ్ళు వచ్చి ఈ దేశంలో పడినారో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమందికి అంట నేను మాట్లాడే మాటలు నచ్చడం లేదంట, బూతులు మాట్లాడతా అంట. ఇట్లా వాళ్ళకి హారతి ఇవ్వాలి, ఇంకా ఏం చేయాలంటాలే. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.